డియర్ ఆస్పిరెంట్స్, ఈ భూమి మీద చాలా జీవులు ఉన్నాయి కదా. మరి అన్ని జీవుల్లోకెల్లా మనమే ఎందుకు స్పెషల్? ఆది మానవ కాలం నుండి నేటి వరకు మానవుడు సాధించిన ప్రగతికి గల కారణం ఏంటి? ఈ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం, అది మానవునిలో ఉండే తెలివితేటలు. దీన్నే మనం సైకాలజీ పరిభాషలో ప్రజ్ఞ అని పిలుస్తాం. హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిస్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రజ్ఞా లబ్ధి కోసం కంప్లీట్గా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేస్తే మనం ఈ వీడియోని మొదలు పెడదాం. ఇంతకీ ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈ ప్రజ్ఞ అంటే ఏమిటో మీకు అర్థమవడానికి ఒక కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక అడవిలోని ఒక పెద్ద మర్రి చెట్టు పైన ఒక యువకాకి, ముసలికాకి ఉండేవి. యువకాకి అంటే యంగ్ కాకి. ఆ యువకాకి అడవిలో ప్రతి మూల తెలుసు. ఆ యువకాకి చాలా వేగంగా కూడా ఎగరగలదు. ఇది తన యొక్క నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. కానీ ముసలికాకి వయసు పైబడడం వల్ల తన శరీరం అంత వేగంగా సహకరించడం లేదు. అయితే ఒక వేసవికాలం ఆ అడవికి కరువు సంభవించింది. ఆ తీవ్రమైన ఎండాకాలంలో అడవిలో ఉన్న నీటి వనరులన్నీ ఎండిపోయాయి. ఈ కొత్త పరిస్థితిని ఈ రెండు కాకులు ఎలా ఎదుర్కొన్నాయో చూద్దాం. యువకాకి తన నైపుణ్యంతో అడవిలోని నదులు, చెరువుల వద్దకు వేగంగా వెళ్ళి చూసింది. కానీ ఎక్కడా ఒక్క నీరు చుక్క కూడా లేదు. నీరు లేకపోవడంతో తీవ్రమైన దాహంతో ఏం చేయాలో తోచక ఒకచోట అలసిపోయి కూర్చుండిపోయింది ఆ యువకాకి. ఇక్కడ తనకున్న ఏ నైపుణ్యాలు కూడా పనిచేయలేదు. కానీ ఆ ముసలికాకి నిరాశపడలేదు. నదుల్లో నీరు లేదనే కొత్త పరిస్థితిని గ్రహించి నీరు కోసం అడవులను దాటి మనుషులుండే గ్రామాల వైపు వెళ్లాలని తన ఆలోచనలను మార్చుకుంది. అలా ఒక గ్రామం వైపు వెళ్తుండగా అక్కడ ఒక యజమాని ఇంటి బయట ఉన్న కొండలో కొద్దిగా నీరు ఉండడం ఆ ముసలికాకి గమనించింది. కానీ నీటి మట్టం చాలా లోతుగా ఉంది. దాని ముక్కు అందడం లేదు. అప్పుడు అది నిరాశపడకుండా చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను చూసి రాళ్ళు వేస్తే నీరు పైకి వస్తుంది అని తన ఆలోచన ద్వారా ఆ పరిస్థితికి సరిగ్గా సర్దుబాటు చేసుకుంది. తనకు యువకాకంత నైపుణ్యం లేకపోయినా, తన శరీరం సహకరించకపోయినా, తనకున్న ఓపికను, ముక్కు పట్టును ఉపయోగించి ఒక్కో రాయిని తెచ్చి కొండలో వేసింది. నీరు పైకి రాగానే ప్రశాంతంగా తాగి స్పృహ తప్పి ఉన్న ఆ యువకాకి కోసం కూడా కొన్ని నీటి చుక్కలను తన ముక్కుతో తీసుకువెళ్ళి తన ప్రాణాలను కాపాడింది. ఈ కథ మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే. అయినా నేను ఇక్కడ ప్రస్తావించడానికి గల కారణం ఏంటి? సపోజ్ మీరైతే ఈ కథకి ఏ టైటిల్ పెడతారు? మనం చిన్నప్పటి నుంచి ఈ కథకు కాకి తెలివి అనే మాట్లాడాం. కానీ కాకి జ్ఞానం, కాకి నైపుణ్యం అని మనం ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే ఇక్కడ ఆ ముసలి కాకి తన జీవితంలో సవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో ఉండిపోకుండా కొత్త వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నం చేసింది. తనకు తగిన బలం, శక్తి లేకపోయినా సమయస్ఫూర్తితో ఆలోచించి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంది. తన దగ్గర తగినంత సోర్స్ లేకపోయినా ఉన్న సోర్స్ను, తన శక్తిని సరైన సమయంలో సరైన పని కోసం సరిగ్గా ఉపయోగించుకుంది. ఈ విధంగా ఆ ముసలికాకి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా తనని తాను సర్దుబాటు చేసుకుంటూ, తన ఆలోచనలను కూడా సర్దుబాటు చేసుకుంటూ తనకున్న సామర్థ్యాలను వినియోగించుకుంది. ఈ విధమైన ముసలికాకి యొక్క ప్రవర్తననే మనం ఆ ముసలికాకి తెలివైనది, అందుకే తనలో ప్రజ్ఞ ఉంది అని మనం చెప్తాం. కానీ ఆ యువకాకి దగ్గర కేవలం జ్ఞానం మాత్రమే ఉంది. ఎక్కడెక్కడ నదులున్నాయి, ఎక్కడెక్కడ నీరు ఉంటుందో అని మాత్రమే తెలుసు. కానీ ఒక కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయం తనకు తెలియదు. క్లాస్ రూమ్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన తనకి ప్రజ్ఞ ఎక్కువగా ఉందని అర్థం కాదు. ఏదైనా ఒక కొత్త పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు మనలో ఉన్న సామర్థ్యాలను, మన ఆలోచన శక్తులను ఏ విధంగా ఉపయోగించుకున్నామనేది మన ప్రజ్ఞ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ముసలికాకి కథలో యువకాకి ఉన్నది కేవలం జ్ఞానము, నైపుణ్యం మాత్రమే. కానీ ముసలికాకి ఉన్నది ప్రజ్ఞ. సో డియర్ ఆస్పిరెంట్స్, జ్ఞానము, నైపుణ్యాలు అనేవి ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ అనేది మనలో ఉన్న ఒక ఆలోచన శక్తి. దాన్ని మనం మన సామర్థ్యాలకు అనుగుణంగా ఏ విధంగా వాడుకున్నాం అనేది మన ప్రజ్ఞను తెలియజేస్తాయి. మరి ఈ ప్రజ్ఞ అనే అంశానికి సంబంధించి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు వాళ్ళ అభిప్రాయాలను మనం తెలుసుకుందాం. ముందుగా ప్రతీకాత్మక ప్రక్రియలు, సింబాలిక్ ప్రాసెస్ను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎడ్వర్డ్ నిర్వచించారు. ప్రతీకాత్మక ప్రక్రియలు అంటే మాటలు, అంకెలు, చిహ్నాలు అంటే సింబల్స్ను ఉపయోగించి ఆలోచించడం. ఒక వ్యక్తి కేవలం శారీరకంగానే కాకుండా తన ఆలోచన శక్తిని అంటే సింబల్స్ రూపంలో ఉపయోగించి కొత్త పరిస్థితులకు తగినట్లుగా
తనను తాను మార్చుకోగలిగితే అతనిలో ప్రజ్ఞ ఉంది అని మనం చెప్తాం. తరువాత ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మ విమర్శతో, సెల్ఫ్ క్రిటిసిజంతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ అని బినే తెలిపారు. సో ఇతని ప్రకారం ప్రజ్ఞ అంటే ఒక నిర్దిష్ట దిశలో సమస్య పరిష్కారానికి మనం ఆలోచన చేయాలి. సో మనం చేస్తున్నది కరెక్టా కాదా అని మనకి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, సెల్ఫ్ క్రిటిసిజం చేసుకోవాలి. అలా ఆలోచిస్తూ కొత్త పరిస్థితికి సర్దుబాటు కావడాన్నే ప్రజ్ఞ అంటారని బినే తెలిపారు. తరువాతి కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని స్టెర్న్ తెలిపారు. సో ఇతనేం చెప్తున్నారు, మన నిత్య జీవితంలో మనకు ప్రతిరోజు కొన్ని కొత్త సమస్యలు లేదా కొత్త పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు మనం వాటిని ఎలా డీల్ చేసాం, ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా మార్చుకున్నాం, అలా మార్చుకోవడానికి మనలో ఉన్న ఆ సామాన్య మానసిక శక్తిని ప్రజ్ఞ అంటారని స్టెర్న్ తెలిపారు. తరువాత అమూర్త చింతనానికి, యాబ్స్ట్రాక్ట్ థింకింగ్కి కావలసిన సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారని మ్యాక్డొగల్ చెప్పారు. అంటే మన కంటి ముందు కనిపించే వస్తువుల కోసం మాత్రమే కాదు, మన కంటి ముందు కనబడని వస్తువులు లేదా భావనల కోసం ఆలోచించడానికి మన మనస్సుకు కొంత సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారని మ్యాక్డొగల్ చెప్పాడు. తర్వాత తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్ చెప్పారు. ఇక్కడ గ్రాహక శక్తి, పర్సెప్చువల్ కెపాసిటీ అంటే ఏంటి? మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా, సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం కొంత సమాచారాన్ని సేకరిస్తాం. చూడడం ద్వారా, వినడం ద్వారా, చేయడం ద్వారా మనం కొంత సమాచారాన్ని సేకరిస్తాం. ఆ సేకరించిన సమాచారాన్ని దాటి లోతుగా ఆలోచించి మనం ఆ సేకరించుకున్న సమాచారాన్ని మరింత ఉన్నతంగా వ్యక్తపరిచే ఒక అతీత శక్తి మన మనసులో ఉంటుందని, ఆ శక్తినే ప్రజ్ఞ అంటారని గాల్టన్ చెప్పారు. తరువాత పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని స్పియర్మన్ తెలిపారు. పరస్పర సంబంధాలు అంటే ఏంటి? ఒక సమస్యలోని వివిధ అంశాల మధ్య కానీ, లేదా రెండు వేరువేరు విషయాల మధ్య కానీ, రెండు వేరువేరు సిచ్యువేషన్స్ మధ్య కానీ మనం పోలికలు, తేడాలు, కారణాలు గుర్తించగలగాలి. అలా గుర్తించగలగడానికి మనలో సహజంగా ఉండే అంతర్గత శక్తిని ప్రజ్ఞ అంటారని స్పియర్మన్ తెలిపారు. తరువాత అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని గేట్స్ తెలిపారు. అభ్యసించడం అంటే మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి మనకి ఏంటి కావాలి? మనకి జ్ఞాపక శక్తి ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలి, కొంత లాజిక్ కూడా ఉండాలి. సో ఈ కెపాసిటీస్ అనేవి మనకు ఉండాలి కదా. ఈ కెపాసిటీస్ అన్నీ, ఈ సామర్థ్యాలన్నీ కలిసికట్టుగా సమర్థవంతంగా పనిచేయడాన్నే ప్రజ్ఞ అంటారని గేట్స్ తెలిపారు. తర్వాత స్టొడార్డ్ ఏం చెప్పారో తెలుసుకుందాం. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే ప్రతి వ్యక్తిలో ఉండే సామర్థ్యమే ప్రజ్ఞ అని స్టొడార్డ్ అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి పనిచేసే పనుల్లో 3 లక్షణాలు ఉండాలట. ఏంటి? ఆ పని ద్వారా ఆ పరిస్థితికి అతను సర్దుబాటు కావాలట. తర్వాత ఆ పని సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి, సాంఘిక విలువలను కలిగి ఉండాలి. చేసే పనిలో కొత్తదనం, సృజనాత్మకత కూడా ఉండాలట. ఇలాంటి పనులు చేయడానికి మనలో ఉన్న సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారని స్టొడార్డ్ అభిప్రాయపడ్డారు. సో ఈ నిర్వచనాలన్నీ అబ్జర్వ్ చేస్తే మనకేం తెలుస్తుంది? ప్రజ్ఞ అంటే కేవలం చదువులో రాణించడమో, లేదనుకుంటే ఒక నైపుణ్యాన్ని సంపాదించడం కాదు. కొత్త పరిస్థితులకు తట్టుకోవడం, ఉన్నతంగా ఆలోచించడం, త్వరగా నేర్చుకోవడం మరియు సృజనాత్మకంగా అంటే క్రియేటివ్గా ఆ సమస్యను పరిష్కరించడం, ఇలాంటి బహుముఖ సామర్థ్యాలు అంటే మల్టీ కెపాసిటీస్ అన్నింటినీ కలిపి మనం ప్రజ్ఞ అంటారని ఈ నిర్వచనాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ వెస్లర్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రజ్ఞ కోసం సమగ్రమైన నిర్వచనాన్ని ఇచ్చారు. అతనేం చెప్పారు? ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అని వెస్లర్ తెలిపారు. ఇక్కడ వెస్లర్ అభిప్రాయం ఏంటంటే తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి. సో తన చుట్టూ ఉన్న కొన్ని పరిస్థితులను కానీ, కొన్ని సిచ్యువేషన్స్ని కానీ మనం ఎదుర్కోవాలి అంటే సో మనం ఎలా ప్రవర్తించాలట? ప్రయోజనాత్మకంగా ప్రవర్తించాలి. అంటే దానివల్ల ప్రయోజనం ఉండాలి. అంటే మన ప్రవర్తనలో పర్పస్నెస్ ఉండాలి. హేతుబద్ధంగా ఆలోచించాలి. సో మనం లాజిక్గా ఆలోచించి, కొంతవరకు మనం సృజనాత్మకంగా ఆలోచించి ఆ సమస్యను మనం పరిష్కరించాలి. సమస్యను పరిష్కరించడానికి ఆ వ్యక్తిలో ఉండే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారని వెస్లర్ నిర్వచించారు. ఈ నిర్వచనాలన్నింటినీ మనం అర్థం చేసుకోగలిగితే మనకు ఒక విషయం తెలుస్తుంది. మనకు కొత్త సిచ్యువేషన్ ఎదురైంది.
ఆ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి మనలో నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు, జ్ఞానం ఉండాల్సిన అవసరము లేదు. మనలో ఉన్న సామర్థ్యాలకు అనుగుణంగా మనం కొంత లాజిక్నెస్తో లేదంటే క్రియేటివిటీతో ఆలోచించి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించగలగాలి. లేదా ఆ కొత్త పరిస్థితికి మనలో ఉన్న సామర్థ్యాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోగలగాలి. ఈ విధంగా కొత్త పరిస్థితులను సర్దుబాటు చేసుకోగలిగే సమస్య ఏంటి, దానికి తగిన కారణం ఏంటి అని ఆ పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోగలిగే మనలో ఉండే ఆ సామర్థ్యాన్ని మనం ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం. డియర్ ఆస్పిరెంట్స్, మీకు ప్రజ్ఞ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఎంత ముఖ్యమో మనకి ఎగ్జామ్లో దీనికి బిట్ పెట్టడం కూడా మనకు అంతే ముఖ్యం. ఒకసారి మనం ఈ నిర్వచనాలను చూస్తే ఇక్కడ ప్రతీకాత్మక ప్రక్రియలతో సర్దుబాటు చేసుకుంటే దాన్ని మనం అడ్వర్డ్స్ అనాలి. సో అడ్వర్డ్ నిర్వచనంలో మనం ప్రతీకాత్మక ప్రక్రియలతో సర్దుబాటు చేసుకోవడం గుర్తుంచుకోవాలి. తర్వాత ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకునే వ్యక్తి బినే. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించిన వాడు అడ్వర్డ్స్, ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకున్నవాడు బినే, అనుగుణ్యత పొందినవాడు స్టెర్న్. సో అనుగుణ్యత స్టెర్న్. అమూర్త చింతన సామర్థ్యము మెక్డోగెల్ అయితే అమూర్త ఆలోచన శక్తి టెర్మన్. సో ఇక్కడ అమూర్తతో రెండు ఉన్నాయి. ఇక్కడ అమూర్త చింతన మెక్డోగల్, అమూర్త ఆలోచన టెర్మన్. గ్రాహక శక్తి గాల్టన్. పరస్పర సంబంధాలు స్పియర్మన్. స్పియర్మన్ మనకు సంబంధాలు చూశాడు అనుకుందాం. తర్వాత సంయుక్త నిర్వహణ, సామర్థ్యాల సంయుక్త నిర్వహణ గేట్స్. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటాయి, కాకపోతే మనం దీనికి బిట్టి ఆన్సర్ చేయాలి అంటే మాత్రం ఏదో కోడ్ మనం గుర్తుంచుకోక తప్పదు. ఇక్కడ సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అని గేట్స్ అనుకోండి. తరువాత సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత స్టొడార్డ్ అనుకోండి. సో సర్దుబాటులో సాంఘిక విలువల్లో సృజనాత్మకతలో ఆ నిర్వచనం ఇచ్చింది కూడా స్టొడార్డ్ అనుకోండి. తర్వాత వెస్లర్ నిర్వచనం, ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. ఇక్కడ వెస్లర్ నిర్వచనంలో ప్రయోజనాత్మకంగా, హేతుబద్ధంగా అనే మాటలు గుర్తుంచుకోండి. మొదటిసారి మనకు గుర్తున్నట్టే ఉంటాయి, ఒక 2-3 సార్లు వీటిని మనం రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాసినప్పుడు కానీ, ఒక గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు కానీ ప్రజ్ఞ నిర్వచనాల మీద బిట్ వచ్చిన వెంటనే దాని ఆన్సర్కి చూసుకునేటప్పుడు మీరు ఈ ప్రజ్ఞ నిర్వచనాలు అన్నింటినీ మరొకసారి రివిజన్ చేస్తే ఈ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ వరకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా గుర్తుండాలంటే మాత్రం డిఎస్సి ఆస్పిరెంట్కి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. తర్వాత మనం ప్రజ్ఞ లక్షణాలు చూద్దాం. ప్రజ్ఞ అనేది మానవంలో ఉన్న అమూర్త సహజ అంతర్గత శక్తి. అంతే కదా, ప్రజ్ఞ అనేది మనం చూపించుకునేది కాదు, పరిస్థితులు బట్టి మనం వ్యవహరించేది. సో ఇది మనలో ఉండే ఇంటర్నల్ ఎనర్జీ. ప్రతి వ్యక్తిలో పుట్టుకతోనే వస్తుంది ప్రజ్ఞ, పరిసరాలతో వికసిస్తుంది. సో ప్రతి వ్యక్తికి పుట్టినప్పటికే అతనిలో కొంత ప్రజ్ఞ ఉంటుంది. తను పెరిగిన పరిసరాలు బట్టి, పెరిగిన విధానం బట్టి ఆ ప్రజ్ఞ అనేది వికసిస్తుంది. ఎంతవరకు వికసిస్తుంది? ప్రజ్ఞాభివృద్ధి అనేది కౌమార దశ వరకు జరిగి తర్వాత ఆగిపోతుంది. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞాభివృద్ధి అనేది కౌమార దశ, అడాలసెంట్ స్టేజ్ వరకు జరిగి తర్వాత ఆగిపోతుందట. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి, తెలిసిందే. ప్రజ్ఞను మనం మాపనం చేయగలము. ప్రజ్ఞనే కానీ మనం మాపనం చేయలేకపోతే నెక్స్ట్ మనం ప్రజ్ఞా పరీక్షలు అనే టాపికే ఉండదు. తర్వాత ప్రజ్ఞకు లైంగిక భేదాలు ఉండవు. ఈ టాపిక్ నుంచి మనకి కొన్ని వాక్యాలు ఇచ్చి ఈ క్రింది వాటిలో ప్రజ్ఞా లక్షణాలు కానివేవి అని అడగచ్చు. లేదా ఒక 4 వాక్యాలు ఇచ్చి ఆ 4 వాక్యాల్లో ఏబి, ఏసి, ఏబిసిడి, ఏ మాత్రమే ఇలా కూడా ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మనము లాస్ట్ టెట్ పేపరు, ఈ టెట్ పేపర్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఎలాంటి బిట్లు మాత్రమే వస్తున్నాయి. ఇటువంటి బిట్స్ వచ్చేటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరంతా చేయండి సార్ అని కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను వాటి మీద ఒక వీడియో చేస్తాను. తర్వాత టాపిక్ ప్రజ్ఞ రకాలు. ఈఎల్ థార్నడైక్ అనే ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి అమూర్త ప్రజ్ఞ, యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్. రెండవది యాంత్రిక ప్రజ్ఞ, మెకానికల్ ఇంటెలిజెన్స్. మూడవది సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. లాస్ట్ టైం డైరెక్ట్ బిట్ వచ్చిందండి. ఈ క్రింది వాటిలో ఈఎల్ థార్నడైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా రకం కానిదేంటి అని. సో ఈ 3 ప్రజ్ఞలు మాత్రమే థార్నడైక్ ప్రతిపాదించారు. అందులో మొదటిది అమూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే అమూర్త భావనలను అర్థం చేసుకునే సామర్థ్యం. అంటే అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, అక్షరాలు వంటి మనకు కంటికి కనిపించని అమూర్త భావనలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మనం అమూర్త ప్రజ్ఞ అని పిలుస్తాం. ఇది ఎక్కువగా ఉపాధ్యాయులు, కవులు, రచయితలు వంటి వాటిలో ఉంటుంది. ఇక రెండవది యాంత్రిక ప్రజ్ఞ. కంటికి కనిపించే వస్తువులు, పరికరాలు, యంత్రాలను సమర్థవంతంగా నిర్వహించి పరిష్కరించగలిగే సామర్థ్యం.
అంటే మన కంటికి కనిపిస్తుండాలి. ఉదాహరణకి చేతి వృత్తుల వారు కానీ, ఇంజనీర్స్, మెకానిక్స్, డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా సో ఈ యంత్రాలను సమర్థవంతంగా వ్యవహరించగలరు. సో దీన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటారని థార్న్డైక్ తెలిపారు. ఇక మూడవది సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ సాంఘిక ప్రజ్ఞ అనేది మనం మన చుట్టూ ఉన్న పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకున్నాం, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనం ఏ విధంగా మెలగలుగుతున్నాం అనే అంశాలను తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, సేల్స్ మ్యాన్స్లో ఎక్కువగా ఈ సాంఘిక ప్రజ్ఞ ఉంటుందని థార్న్డైక్ తెలిపారు. ఇక్కడ మనకి థార్న్డైక్ ప్రతిపాదించని ప్రజ్ఞా రకం ఏంటి అని డైరెక్ట్గా బిట్ రావచ్చు, లేదంటే ఈ 3 ప్రజ్ఞలు వాటి యొక్క ఉదాహరణలను మ్యాచింగ్ చేస్తూ అయినా సరే బిట్ రావచ్చు. తరువాత టాపిక్ ప్రజ్ఞా లబ్ధి, ఇంటెలిజెన్స్ కోషియంట్. ఇంటెలిజెన్స్ కోషియంట్. సో ప్రజ్ఞా లబ్ధి, ఐక్యూ అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు కొలవడానికి వాడే కొలమానాన్ని మనం ఇక్కడ ప్రజ్ఞా లబ్ధి అని చెప్తారు. ఇద్దరు వ్యక్తులను మనం ప్రజ్ఞపరంగా కంపేర్ చేసేటప్పుడు సో వీడి ప్రజ్ఞ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని మనం విషయం చెప్పాలి అంటే, మ్యాథమెటికల్ వేలో చెప్పాలి అంటే మనకి ప్రజ్ఞా లబ్ధి అనేది అవసరమవుతుంది. ఒక వ్యక్తి యొక్క శారీరక వయస్సుకు మానసిక వయస్సుకు మధ్య గల నిష్పత్తినే ప్రజ్ఞా లబ్ధి అంటారు అని మొదటిసారిగా స్టెర్న్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే ఆ వ్యక్తి యొక్క వయస్సును మనం శారీరక వయస్సు, క్రోనాలజికల్ ఏజ్ అని చెప్తాం. మానసిక వయస్సు, మెంటల్ ఏజ్ అంటే తన ఆలోచన ఏ స్థాయి వయస్సు వారితో ఈక్వల్గా ఉందో మనం దాన్ని మెంటల్ ఏజ్, మానసిక వయస్సు అని చెప్తాం. నేనైతే స్కూల్లో చాలామంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటాను. వాడు 3rd క్లాస్ అయినా 4th క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా వాడు చేయగలడు. సో ఇక్కడ వాడి శారీరక వయస్సు 3rd క్లాస్ అయినా వాడి మానసిక వయస్సు అనేది 4th క్లాస్ స్థాయితో ఉంటుంది. ఇక్కడ మనకి ప్రజ్ఞా లబ్ధికి ఒక సూత్రం ఉంది. మానసిక వయస్సు మెంటల్ ఏజ్ బై శారీరక వయస్సు, క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. ఈ ఫార్ములాతో మనం ఒక వ్యక్తి యొక్క ఐక్యూను కొలవచ్చు. ప్రజ్ఞా లబ్ధి అంటే శారీరక వయస్సు మానసిక వయస్సుకు మధ్య గల నిష్పత్తి అని తెలిపింది స్టెర్న్. లూయిస్ టెర్మన్ ప్రజ్ఞా లబ్ధికి ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. అదే MA/CA ఇంటూ 100. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ల వాస్తవిక వయస్సు ఉన్న ఒక పిల్లవాని మానసిక వయస్సు 15 ఏళ్ళు అయినా లూయిస్ టెర్మన్ గణిత సూత్రం ప్రకారం ఆ పిల్లవాని ప్రజ్ఞా లబ్ధి ఎంత? ఈ ఎగ్జాంపుల్లో క్రోనాలజికల్ ఏజ్ వచ్చి 12 ఇయర్స్ 12 సంవత్సరాలు, మానసిక వయస్సు మెంటల్ ఏజ్ వచ్చేసరికి 15 ఇయర్స్. సో మనకి లూయిస్ టెర్మన్ ప్రతిపాదించిన ప్రజ్ఞా లబ్ధి సూత్రం ఏంటి? IQ = మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్, మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100. సో ఆ సూత్రంలో మనం అప్లై చేస్తే 15/12 ఇంటూ 100. సో మనకి IQ వాల్యూ ఎంత వస్తుంది? 125. ఈ ఎగ్జాంపుల్లో ఉన్న అమ్మాయి తాలూకు IQ ఎంత? 125. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలికల మానసిక వయస్సులు సమానం. బాలుని యొక్క IQ 100 అయితే బాలిక యొక్క IQ ఎంత? ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. వీడియోని పాస్ చేసి సాల్వ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 120. ఎలా? ఇద్దరు తాలూకా క్రోనాలజికల్ ఏజ్ శారీరక వయస్సులు మనకి ఇచ్చారు, మానసిక వయస్సులు సమానమాట. సో ఇక్కడ ఒక బాయ్ తాలూకా IQ ఇచ్చారు ఎంత? 100. ఇక్కడ బాయ్ తాలూకా మెంటల్ ఏజ్ మనం కనుక్కోవాలి. సో మనం దీన్ని ఈ ఫార్ములాలో అప్లై చేస్తే ఏమవుతుంది? 100 = మెంటల్ ఏజ్ బై శారీరక వయస్సు, CA 12 కాబట్టి MA/12 ఇంటూ 100. సో దీన్ని కానీ మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి MA ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంటే ఆ బాలుని యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు అవుతుంది. సో బాయ్ తాలూకా మెంటల్ ఏజ్ ఎంత వచ్చింది? 12 ఇయర్స్. లెక్కలో మనకి బాలుడిది బాలికది ఇద్దరిది మెంటల్ ఏజ్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఆ గర్ల్ తాలూకా మెంటల్ ఏజ్ కూడా 12 అవుతుంది. ఇప్పుడు మనం బాలిక తాలూకా IQ కట్టచ్చు కదా. ఏమవుతుంది? 12/10 ఇంటూ 100. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 120. ఇలా లెక్క చేయొచ్చు. లేదంటే మనం ఇంకొంత ప్రాక్టీస్ చేయగలిగితే ఇక్కడ కాన్సెప్ట్ ఇంకా మీకు అర్థమైతే ఈ విధంగా చెప్పచ్చు. బాలుడి యొక్క IQ 100. ఒక వ్యక్తి యొక్క IQ 100 ఎప్పుడవుతుంది? ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు శారీరక వయస్సు ఒకటే అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క IQ 100 అవుతుంది. ఇక్కడ బాలుని యొక్క IQ 100 కదా, అంటే ఇక్కడ బాలుని యొక్క శారీరక వయస్సు 12 అయినప్పుడు అతని మానసిక వయస్సు కూడా 12 అవుతుంది. మరి బాయ్ తాలూకా మానసిక వయస్సు 12 అయినప్పుడు బాలిక తాలూకా మానసిక వయస్సు కూడా 12 అవుతుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసిన మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 120 వస్తుంది. ఈ విధంగా ప్రజ్ఞా లబ్ధి సూత్రం మీద మనకి ఎగ్జామ్స్లో బిట్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ వచ్చి ప్రజ్ఞా లబ్ధి స్థిరత్వం. ఒక వ్యక్తి యొక్క శారీరక వయసుతో పాటు అతని మానసిక వయస్సు కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రజ్ఞా లబ్ధి కూడా స్థిరంగా ఉంటుంది అని తెలపడమే ప్రజ్ఞా లబ్ధి స్థిరత్వం. ఒక వ్యక్తి యొక్క IQ 12 సంవత్సరాల్లో 120 అయితే
15 సంవత్సరాల్లో కూడా 120గానే ఉంటుంది. ఈ వాక్యం అనేది ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. ఒక 6th క్లాస్ పిల్లవాడిని మనం తీసుకుంటే అతనికంటూ ఒక ఐక్యూ ఉంటుంది. అంటే అతను ఆ 6th క్లాస్లో ఏ సామర్థ్యాలను పొందాలో ఆ సామర్థ్యాలను అతను పొందాడు కాబట్టి అతని శారీరక వయస్సు, మానసిక వయస్సు అనుగుణంగా అతనికి ఒక ఐక్యూ ఉంటుంది. నెక్స్ట్ ఆ అబ్బాయి 7th క్లాస్కి వెళ్ళాడు. 7th క్లాస్కి ప్రమోట్ అయిన తర్వాత అప్పుడు అతనికి ఉండే శారీరక వయస్సు బట్టి ఆ 7th క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేయగలిగాడు అనుకోండి. ఇక్కడ 6th క్లాస్లో ఉన్న ఐక్యూ 7th క్లాస్లో ఉన్న ఐక్యూ అనేది ఈక్వల్గానే ఉంటుంది. ఎందుకు? అతని వయస్సు పెరిగే కొద్దీ తన ప్రజ్ఞ కూడా పెరిగింది. సో శారీరక వయస్సు పెరుగుతుంటే మానసిక వయస్సు కూడా పెరుగుతుంది కదా. ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి? శారీరక వయస్సుకు మానసిక వయస్సుకు మధ్య గల నిష్పత్తి కదా. సో శారీరక వయస్సు పెరిగితే మానసిక వయస్సు కూడా పెరిగినప్పుడు ఆ నిష్పత్తి కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఈ కాన్సెప్ట్నే మనం ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వము అని చెప్తాం. నెక్స్ట్ టాపిక్ ప్రజ్ఞాలబ్ధి విభాజనం, క్లాసిఫికేషన్ ఆఫ్ ఐక్యూ. టర్మన్ అండ్ మొర్రిల్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే 2 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని తీసుకున్నారు. సో వాళ్ళ ఐక్యూలు అన్నింటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ దాన్ని ఒక గ్రాఫ్ గీశారు. అది గ్రాఫ్ గీస్తే ఏ విధంగా వచ్చింది? మనం కింద చూపించిన గంట ఆకృతిలో ఒక గ్రాఫ్ వచ్చింది. ఈ గ్రాఫ్నే మనం సామాన్య సంభావ్యత వక్రరేఖ, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, ఈ ఎన్పిసి ఆకారంలో ఉంటుందని టర్మన్ అండ్ మొరిల్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఐక్యూలను బట్టి వ్యక్తులను కొన్ని రకాలుగా విభజించారు. ఏ వ్యక్తి యొక్క ఐక్యూ అయితే 20 కంటే తక్కువ ఉంటుందో తన్ని తక్కువ మూఢులు, ఇడియట్స్ లేదా డీప్లీ ఇంపైర్డ్ పర్సన్స్ అని చెప్తారు. వీళ్ళు జనాభాలో 1.5% ఉంటారట. ఇక 20 to 50 ఐక్యూ ఉన్న వాళ్ళని బుద్ధిహీనులు, ఇంబిస్లైస్ లేదా సివియర్లీ ఇంపైర్డ్ అని పిలుస్తాం. 50 to 70 ఉంటే అల్పబుద్ధులు, మోరోన్స్ లేదా మిడ్లీ ఇంపైర్డ్. 70 to 90 ఉంటే తెలివి తక్కువ వారు, డల్ లేదా బార్డర్ లైన్ అంటారు. 90 to 110 ఉన్న వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులు, యావరేజ్ ఐక్యూ పర్సన్స్ అని చెప్తారు. వీళ్ళు సమాజంలో 48% ఉంటారు. సో మన సమాజంలో ఎక్కువగా మనకి సగటు ప్రజ్ఞావంతులు కనబడతారు. ఇక 110 నుంచి 130 ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు, అబవ్ యావరేజ్ లేదా సుపీరియర్ పర్సన్స్ అని చెప్తారు. వీళ్ళు మనకి 21%లో ఉంటారు. ఇక 130 నుంచి 150 అత్యున్నత ప్రజ్ఞావంతులు, వెరీ సుపీరియర్ లేదా గిఫ్టెడ్ పర్సన్స్ అని చెప్తారు. వీళ్ళు సమాజంలో 0.1% ఉంటారట. ఇక 150 లేదా అంతకన్నా ఎక్కువ వీళ్ళని మనం మేధావులు లేదా ప్రతిభావంతులు, జీనియస్ పర్సన్స్ అని చెప్తారు. వీళ్ళు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు, 0.23% మాత్రమే ఉంటారట. ఈ టేబుల్లో మనకి ఐక్యూస్, ఆ ఐక్యూస్ ఉన్నవారిని ఏమని పిలుస్తాము, సమాజంలో లేదా జనాభాలో వారి శాతం ఎంత, ఈ 3 అంశాలను మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్లో సమాజంలో ఉన్న పర్సంటేజ్ కూడా అడిగారు. అదేవిధంగా ఆ వ్యక్తుల విభజనను అంటే తెలివి తక్కువ వారు, అల్పబుద్ధులు, సగటు ప్రజ్ఞావంతులు అని ఇచ్చి వీళ్ళ ఐక్యూ ఎంత అని కూడా అడిగారు. ఇక్కడ డిఈడిలోను బిఎడ్లోను 2 టేబుల్స్ ఉన్నాయండి. 2 కూడా కొంచెం తేడాతో ఉన్నాయి. ఇది నేను డిఈడి బుక్ నుంచి తీసుకున్నాను. బీఈడి బుక్లో అయితే 25 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని అక్కడ తక్కువ మూడులు అని పిలుస్తారు. మిగిలిందంతా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి క్లాస్ రేంజెస్ అనేవి 50 to 70, 70 to 90 ఉంది కదా, అక్కడ 50 to 69, 70 to 90 ఉంటుంది. సో మీరు ఈ టేబుల్ని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో మీకు బిట్ వచ్చేటప్పుడు ఆ బార్డర్ లైన్ను నెక్స్ట్ క్లాస్కి అప్లై చేయండి. సపోజ్కి ఇప్పుడు 90 to 110 వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మీరు 109 వరకే తీసుకోండి. 110 అనేది ఉన్నత ప్రజ్ఞావంతులు అనే టేబుల్కి ఇచ్చేయండి. అంటే ఆ బార్డర్ ఏదైతే ఉందో, ఆ తరగతి ఎగువ హద్దు ఏదైతే ఉందో అది నెక్స్ట్ స్థాయికి ఇచ్చేయండి. ఈ టేబుల్ మనం సులువుగా గుర్తించడానికి ఇక్కడ నేను ఒక కోడ్ సజెస్ట్ చేశాను. MBA టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైనది. ఈ కోడ్ ఏదో కొంచెం బాగుంది అనిపించి నేను ఇది ఒక పబ్లిషర్ బుక్ నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ మూడులు M, బుద్ధిహీనులు B, అల్పబుద్ధులు A, తెలివి తక్కువ వారు TE, సగటు ప్రజ్ఞావంతులు ST, సగటు ప్రజ్ఞావంతులు, ఉన్నత ప్రజ్ఞావంతుల్లో ఉన్నత, అత్యున్నత ప్రజ్ఞావంతుల్లో అత్యున్నత, మేధావులు ప్రతిభావంతుల్లో ప్రతిభ. సో ఒకసారి చూసుకుంటే ఇది MBA టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైనది. నేను 2018లో డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నేను ఈ కోడ్ని గుర్తుంచుకున్నాను. నాకు ఇది చాలా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ ఐక్యూ టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎటువంటి బిట్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ది, జనాభాలో అధిక భాగం యొక్క ఐక్యూ వ్యాప్తి ఎంత? ద రేంజ్ ఆఫ్ ఐక్యూ అమాంగ్ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు బిట్ అవ్వలేదండి, ఇండైరెక్ట్గా అడిగారు. సమాజంలో అధిక భాగం ఎవరుంటారు? సమాజంలో అధిక భాగం సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు.
సో ఇక్కడ యావరేజ్ తాలూకా ఐక్యూ ఎంత? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 90 to 110. సో ఇక్కడ డైరెక్ట్గా సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ ఎంత అని అడగలేదండి, జనాభాలో అధిక శాతం ఉన్న వ్యక్తుల ఐక్యూ ఎంత అని అడిగారు. సో మనం జనాభాలో వారి శాతాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నిదాన అభ్యాసకుల ఐక్యూ, ద ఐక్యూ ఆఫ్ స్లో లెర్నర్స్ ఈజ్. నిదాన అభ్యాసకులు, సో నిదాన అభ్యాసకులు అని మనం ఎవరిని పిలుస్తాము? సో పేర్లోనే ఉందని స్లో లెర్నర్స్. సపోజ్ ఒక 6th క్లాస్ పిల్లడే ఉన్నాడు అనుకోండి, సో వాడికి మనం ఏ విషయం అని చెప్తున్నాడో ఆ విషయం అతను నేర్చుకున్నాడు అనుకోండి, అతను ఏమవుతాడు? సగటు ప్రజ్ఞావంతుడు అవుతాడు. కానీ మనం చెప్పుకునే విషయాన్ని కొంచెం స్లోగా నేర్చుకున్నాడు అనుకో, అతన్ని మనం ఏమనాలి? దాని కింద స్థాయి. ఏంటది? తెలివి తక్కువ వారు, డల్ పర్సన్స్ అని మనం చెప్పాలి. సో ఇక్కడ ఏమవుతుంది? తెలివి తక్కువ వారు తాలూకు ఐక్యూ ఎంత? 70 to 89. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతను, సో 128 ప్రజ్ఞాలబ్ధి, ఐక్యూ 128 ఉంటే అతను మనం ఏమని పిలాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అధిక ప్రజ్ఞావంతుడు, ఉన్నత ప్రజ్ఞావంతుడు అని పిలాలి. సో 110 నుంచి 130 వరకు ఉన్న వాళ్ళని మనం ఉన్నత ప్రజ్ఞావంతుడు లేదా అధిక ప్రజ్ఞావంతుడు అని పిలుస్తాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మ్యాచింగ్ బిట్ అండి. కొన్ని ప్రజ్ఞాలబ్ధులు ఐక్యూలు ఇచ్చారు, వాటి తాలూకా సమూహం పేర్లు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సగటు ప్రజ్ఞావంతులు, తెలివి తక్కువ వారు, ఉన్నత ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతుడు. డియర్ ఆస్పిరెంట్స్, ఇలాంటి బిట్స్ మీకు ఈ మధ్యన టెట్ డిఎస్సిలో ఎక్కువగా వస్తున్నాయి. సో వీటికి మీరు ఆన్సర్ పెట్టాలంటే ముందుగానే మీరు కూడా మీకు ఇచ్చిన రఫ్ షీట్లో 1 2 3 4 అని రాసుకోండి. మీకు తెలిసిన ఏవైనా ఒక 2 చూడండి. సో మనం ఇక్కడ ఈ మ్యాచింగ్లో అయితే సగటు ప్రజ్ఞావంతులు 100 అనే మాట మనకు తెలుస్తుంది. సో మనం ఏం చేద్దాం? నేను ఫస్ట్ సి అని రాస్తాను. ఇందులో ప్రతిభావంతుడు మన టేబుల్లో చివరిది బాగా గుర్తుంటుంది. సో ప్రతిభావంతుడు అంటే 150 గుర్తుంటుంది. అంటే ఫస్ట్ సి, 4th ఏ. సో సిఏ ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ సి, లాస్ట్ ఏ ఉంది, ఇంకే ఆప్షన్స్లో లేదు. సో ఇలా మనం గుర్తించినట్లయితే కొంచెం వేగంగా ఆన్సర్ పెట్టగలం. ఇంకా టైం ఉంది అనుకున్నప్పుడు మిగిలిన ఆప్షన్స్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సిడిబిఏ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తెలివి తక్కువ వారైతే 70, ఉన్నత ప్రజ్ఞావంతులు అంటే 110 నుంచి 130 అని మాట్లాడుకున్నాం కదా, సో అది 110 అవుతుంది. ప్రతిభావంతులు 150. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో ద్వారా నేను ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞా లబ్ధి అంటే ఏంటి, ప్రజ్ఞా లబ్ధి విభజన కోసం మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అప్పుడే ఇది మరింత మంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి చేరుతుంది. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, మరిన్ని కంటెంట్ వీడియోలు మరియు ప్రాక్టీస్ బిట్ల కోసం ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన మిషన్ డిఎస్సి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.